మీరు ఇలా ఒకసారి చాక్లెట్ని తయారు చేశారంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. హాయ్ అండి, నమస్తే. కోకోనట్ బటర్తో కేవలం 2 పదార్థాలతో చక్కెర లేకుండా చాక్లెట్ని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు నిండా బెల్లం తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని దాంతోపాటు కొంచెం నీళ్లు వేసి కరగనివ్వాలి. ఈ ఉండలంతా కరిగిన తర్వాత మరో కడాయిలోకి వడపోసుకోవాలి. బెల్లంలో ఉండే చెత్త, ఇసుక అవన్నీ కూడా జల్లెట్లోకి వచ్చేస్తాయి. తర్వాత మనం దీన్ని వంటల్లో వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా వడపోసిన తర్వాత దీన్ని ఒకసారి కలియబెట్టి ఇందులోకి కోకోనట్ బటర్ని వేస్తున్నాను. దీన్ని కోకోనట్ క్రీమ్ అని కూడా పిలుస్తారు. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో కోకోనట్ బటర్ని కూడా వేస్తున్నాను. ఈ బటర్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే నేను దీనికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే ఛానల్ పేజ్లోకి వెళ్ళి చూసినా కూడా ఈ రెసిపీ కిందే ఆ రెసిపీకి సంబంధించిన వీడియో ఉంటుంది, చెక్ చేయండి, మీకు ఉపయోగపడుతుందేమో. ఇలా కోకోనట్ బటర్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలియబెట్టాలి. దీన్ని కొద్దిసేపటి వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇది ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని కలియబెడుతూ మరిగించుకోవాలి. మనం చేసుకునే ఈ చాక్లెట్స్ కొంచెం మెత్తగా, చివిగా నోట్లో వేసుకున్నప్పుడు కొంచెం పంటికంటూ ఉన్నట్లుగా రావాలి అనుకుంటే దీన్ని కొంచెం లేత పాకం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఉండల్లాగా కట్టడానికి వస్తుంది. అది కొంచెం లేత పాకం అయినా సరే, ముదురు పాకం వచ్చిన తర్వాత ఈ పాకం ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పాకం వచ్చిన తర్వాతే ఈ చాక్లెట్స్ అనేటివి గట్టిగా తయారవుతాయి. దీన్నే మనం ముదురుపాకం అంటాము. ఇది ఈ కన్సిస్టెన్సీలోకి రావడానికి 30 నుంచి గంట సమయమైనా పడుతుంది. ఇది మరుగుతున్నప్పుడు చిక్కగా తయారవుతుంది. అలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా పూర్తిగా ముదురుపాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం మరేమీ ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని దింపేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత దీన్ని చేత్తోనే ఉండల్లాగా చేసుకోవచ్చు, లేదా ఇలా మౌల్స్లో వేసుకొని కూడా షేప్ని తయారు చేసుకోవచ్చు. ఈ పూర్తిగా చల్లారిన తర్వాతే వీటిని మనం తినడానికి వీలవుతుంది. ఇలా తయారు చేసుకొని వీటిని మనం బటర్ పేపర్లో ర్యాప్ చేసుకొని 8 కంటైనర్ డబ్బాలో పెట్టి రూమ్ టెంపరేచర్లో మనం చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అయితే ఈ క్యాండీస్ మనకి అయిపోవో అప్పటి వరకు ఇవి నిల్వ ఉంటాయి. కానీ వీటిని మనం గాలికి వదిలేయకూడదు. నీట్గా ర్యాప్ చేసి 8 కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటేనే ఇవి మనం చేసిన విధంగానే ఉంటాయి. రుచిలో అసలు మామూలుగా ఉండవు. మీ చిన్నతనం గుర్తొస్తుంది. ట్రస్ట్ మీ, తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, మీరు చేస్తేనే అర్థమవుతుంది, తెలుస్తుంది దీని రుచి ఏంటో అనేది. ఒక్కటి కాదండి, వెంటనే తింటూ ఉంటారు, అంత రుచి ఉంటుంది. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీని బటర్ని మనం ముందు రోజే తయారు చేసుకొని పక్క రోజు క్యాండీస్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి కోకోనట్ బటర్తో చాక్లెట్స్ని తయారు చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. మాటికి మీరే తయారు చేస్తారు, అంత బాగుంటాయి. అడగడం మర్చిపోయానండి, మీ చిన్నతనంలో కమర్ కడ్డీలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి తింటే మీ చిన్నతనం గుర్తొస్తుంది, ఆ కమర్ కడ్డీలే గుర్తొస్తాయి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా చెప్పండి. ఈ రోజుకి ఇంత వీడియో, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.